ఇప్పటికైనా జగన్ గారికి ఒకనాటి మీ అనుచరుడిగా మీకు ఇచ్చే సలహా, జగన్ గారు ప్రజలు మీకు ప్రతిపక్షం ఇవ్వకున్నా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మీరు మాట్లాడేటప్పుడు విచక్షణతో మాట్లాడటం అలవాటు చేసుకోండి. అలా కాకుండా మావిగాన్ అంటే మీకు కేఏ పాల్ గారికి తేడా లేకుండా పోతుంది. ఎటు ఆ రోల్లో కేఏ పాల్ గారు ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయాల్లో వినోదాన్ని ఇచ్చేదానికి కేఏ పాల్ గారు ఉన్నారు. మీరెందుకు జగన్మోహన్ రెడ్డి గారు కేఏ పాల్ గారితో పోటీ పడతారు? మీరెందుకు జగన్మోహన్ రెడ్డి గారు కేఏ పాల్ స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటున్నారు? మీరు పోటీ పడాల్సింది చంద్రబాబు నాయుడు గారితో, మీరు పోటీ పడాల్సింది పవన్ కళ్యాణ్ గారితో, మీరు పోటీ పడాల్సింది నారా లోకేష్ గారితో. అంతేగాని కేఏ పాల్ గారితో పోటీ పడి వారి స్థానం కోసం మీరెందుకు ఆరాటపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకనాటి మీ అనుచరుడిగా మళ్ళీ చెప్తున్నా, మీరు జాతీయ మీడియా గురించి, రాష్ట్ర మీడియా గురించి వీళ్ళంతా అవినీతి పరులు, వీళ్ళంతా లంచాలు తీసుకున్నారు, వీళ్ళంతా అమ్ముడు పోయారు, వీళ్ళంతా కొమ్మక్కయ్యారు అన్న మాటలు వెనక్కి తీసుకుంటారు అన్న నమ్మకం నాకైతే లేదు. ఆ మాటలకి విచారం వ్యక్తం చేస్తారు అన్న నమ్మకం నాకైతే లేదు. క్షమాపణ చెప్తారు అన్న ఆశ అసలే లేదు. కనీసం భవిష్యత్తులో మాట్లాడేటప్పుడైనా కాస్త ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మీరు, ఈ రాష్ట్రానికి ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మీరు. అలాంటి మీరు ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల దృష్టిలో చులకన కావద్దని